పోతన భాగవతము మధ్యావతారము ప్రళయావసాన వర్ణనను మనం తెలుసుకుంటున్నాము. ఆ సమయంలో వాసవారి జంపి వాని చేబడియున్న వేద కోటి చిక్కు విచ్చి తెచ్చి నిదురమానియున్న నీరజాసననకు నిత్య కరుణతోడ ఈశ్వరుండు. వాసవారి జంపి వాని చేబడియున్న వేద కోటి చిక్కు విచ్చి తెచ్చి నిదురమానియున్న నీరజాసనునకు నిత్య కరుణతోడ ఈశ్వరుండు. భగవంతుడు ఇంద్రుడి శత్రువు అయిన హయగ్రీవుణ్ణి చంపేసి వాడు అపహరించిన వేదాల చెర విడిపించాడు. వాటిని తెచ్చి నిద్రలేచిన బ్రహ్మదేవుడికి దయతో పూర్వంగా అప్పగించాడు అని ఈ పద్య భావము. జలరుహనావుని కొరకై జలతర్పణమాచరించి సత్యవ్రతుడా జలదికి బ్రతికి మనువయ్యను జలజాక్షుని కొలువకెందు సంపద కలదే. జలరుహనావుని కొరకై జలతర్పణమాచరించి సత్యవ్రతుడా జలది బ్రతికి మనువయ్యను జలజాక్షుని కొలువకెందు సంపద కలదే. పద్మనాభుడు అయిన విష్ణుదేవుడికి సత్యవ్రతుడు అర్ఘ్యం సమర్పించి ప్రళయ సముద్రంలో నుండి బయటపడి మనువు అయ్యాడు. ఆ పద్మాక్షుడిని విష్ణువుని పూజించకుండా ఐశ్వర్యం ప్రాప్తించదు కదా అని ఈ పద్య భావము. జన విభుండు తపసి సత్యవ్రతుండును మత్స్యరూపి అయిన మాధవుండు సంచరించినట్టి సదమలాఖ్యానంబు వినినవాడు బంధ విరహితుడు. జన విభుండు తపసి సత్యవ్రతుండును మత్స్యరూపి అయిన మాధవుండు సంచరించినట్టి సదమలాఖ్యానంబు వినినవాడు బంధ విరహితుండు. రాజఋషి అయిన సత్యవ్రతుడి భక్తిని మత్స్యావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు మహిమను ప్రకటించే ఈ పుణ్యతరితను విన్నవాడు సంసార బంధాల నుంచి విముక్తుడు అవుతాడు అని ఈ పద్య భావము. హరి జలచరావతారము పరువడి ప్రతిదినము చదువ పరమ పదంబున్ నరుడొందు వాని కోర్కులు ధరణీశ్వర సిద్ధి బొందు తథ్యము సుమ్మి. హరి జలచరావతారము పరువడి ప్రతిదినము చదువ పరమ పదంబున్ నరుడొందు వాని కోర్కెలు ధరణీశ్వర సిద్ధి బొందు తథ్యము సుమ్మి. ఓ రాజా, ప్రతిదినము మత్స్యావతారం కథను శ్రద్ధతో చదివేవాడు మోక్షాన్ని పొందుతాడు, అతని కోరికలు నెరవేరుతాయి, ఇది సత్యము అని ఈ పద్య భావము. ధన్యవాదములు.